నమస్తే, నా పేరు రాజు. వైజాగ్ లోకల్ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత పట్టాభిరామ్ తీవ్రస్థాయి విమర్శలు. కొండ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను పరిష్కరిస్తాను, మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాను. బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ. జగన్ ఎన్నికల తర్వాత అరెస్ట్ కావడం ఖాయమని, ఇది ప్రధాని మోదీ గ్యారంటీ అని పవన్ వ్యాఖ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల సిఎస్ఐ గ్రౌండ్లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం నేరుగా మినీ సెక్రటరియట్లోని ఆర్వో ఆఫీస్కు వెళ్లారు. పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం సీనియర్ నేత పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ పన్నాగం పన్నారని, ఆయన పాదయాత్ర పేరుతో నాడు మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేశారని, ఆ సమయంలో ఎక్కడెక్కడ ఆస్తులు స్థలాలు ఉన్నాయో వాటిపైనే జగన్ చూపు ఉండేదని ఆరోపించారు. ఎక్కడెక్కడ ఏ భూములు దోచుకోవాలో అప్పుడే లిస్టు తయారు చేసుకున్నారని అన్నారు. జిల్లాలో ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో విలువైనటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయి, ఆయన చూపంతా కూడా వాటి మీద ఉండేది. ఆయన రాయలసీమ జిల్లాలో తిరిగినా, ఏ జిల్లాలో తిరిగినా అటు ఇటు తిరిగి చూసుకుంటా ఆస్తుల్ని చక్కగా ఐడెంటిఫై చేసుకున్నాడు. రేపు ఒకవేళ మనం అధికారంలోకి వస్తే ఎక్కడెక్కడ ఏ భూముల్ని కబ్జా చేయాలి, ఎటువంటి ప్రభుత్వ భూముల్ని మనకు కావాల్సినటువంటి వాళ్ళకి దోచిపెట్టాలి, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఎక్కడెక్కడ విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాడు. ఒక లిస్టు తయారు చేసి పెట్టుకున్నాడు. పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాటిని కబ్జా చేయటమే పనిగా పెట్టుకున్నాడు ఈ జగన్ రెడ్డి. ముందుగా ఒకసారి మీరు గమనించినట్లయితే పేదవాళ్ళకి చెందినటువంటి భూములపైన కన్నేశాడు. అసైన్డ్ భూములు 200 కోట్ల విలువైన దళితుల భూములపై కన్నేశారు. ఇది ఒక వార్త మాత్రమే, ఒక ఇన్సిడెంట్ కర్నూలు జిల్లాలో. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనం చూసాం. విశాఖపట్నం చుట్టుపక్కల పెద్ద ఎత్తున కొన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములు పేదవాళ్ళని తరిమికొట్టి, పేదవాళ్ళ గుడిసెలు కూల్చేసి, వాళ్ళపైన లాఠీ చార్జీలు చేసి మరి ఈయన గారు ముందుగా చేసినటువంటి పని ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు, దళితులు, బలహీన వర్గాల చేతుల్లో ఉన్నటువంటి అసైన్డ్ భూముల్ని కాజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆ కార్యక్రమం సఫలీకృతం అయిన తర్వాత ఈయన గారి కన్ను ప్రభుత్వ భూములపైన పడింది. పేదవాడి భూములు దోచేశాక, అసైన్డ్ భూములు లాగేశాక ఇక ప్రభుత్వ భూములు కొన్ని వేల ఎకరాలు ఎవడెవడికి పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని, మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తానని కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ చిట్టినగర్లో గురువారం పర్యటించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని పునరుద్ధరించడం తథ్యమని అన్నారు. రేపు డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. అవగాహన యాత్ర ఆల్రెడీ చేశాం మేము, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరం కలిసి. తర్వాత ఇప్పుడు
ముఖ్యంగా వాళ్ళ అవగాహన యాత్రలో వాళ్ళ సమస్యలన్నీ కనుక్కున్నాం. ఇక్కడ అధికంగా అన్నిటికంటే ఎక్కువ సమస్య పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ లేదు. ఒక్కరికి కూడా ₹1 చదువు కానీ పెళ్ళికి కానీ దేనికి కూడా అప్పు తీసుకునే పరిస్థితి లేకుండా ఉంది. అట్లాగే మున్సిపల్ అప్రూవల్స్లో క్రమబద్ధీకరణ చేయలేదు. ఇక రోడ్లు, మెట్లు, మంచినీరు, డ్రైనేజ్ వాటరు ఈ రెండు మిక్స్ అవటం, బూస్టర్ లేకపోవటం, మహిళలను చూస్తే మనసు కలిసిపోతూ ఉంది. అంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. చిన్న చిన్న పిల్లల్ని, బాలింతల్ని వాళ్ళ మోసి తీసుకెళ్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా మంచి ప్రజాప్రతినిధి ఉంటే ఈ సమస్యలన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు పెడతాం కాదు. ప్రభుత్వం నిరంతరం, మనుషులు వస్తుంటారు పోతుంటారు. కాబట్టి ఒక మంచి ప్రజానాయకుడిగా ప్రజలతో ఎన్నుకోబడతానని నాకు నమ్మకం. కేశినేని చిన్నయ్య గారు సైకిల్ గుర్తుకి, నా కమలం గుర్తుకి ఓటు వేసి డబుల్ ఇంజన్ సర్కార్ ఎలాగైతే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు నడిపించబోతున్నారో, పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద మానవతావాది. ఆయన్ని తీసుకొని వస్తే ఆయనకి ఇవన్నీ చెప్తే డెఫినెట్గా మేమందరం కలిసి బ్రహ్మాండంగా ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా పునరుద్ధరించడం అనేది తథ్యం. అది ఎట్టి పెద్ద చేసి తీరుతాం. రైట్. జగన్ ఎన్నికల తర్వాత అరెస్టు కావడం ఖాయమని, ఇది ప్రధాని మోడీ గ్యారంటీ అని పవన్ అన్నారు. తప్పు చేసిన వారంతా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని ఎన్నికల ప్రచారంలో ప్రధాని చెప్పారని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 30కి పైగా కేసుల్లో బెయిల్ మీద తిరుగుతున్నాడని, ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జైలుకు వెళ్తాడని స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదని ముందు నుంచి చెప్తున్నారన్నారు. అన్ని వర్గాలను వంచిన జగన్ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని పిలుపునిచ్చారు. కోట బద్దలైపోయింది. విజయనగరంలో యువశక్తి ఆడపడుచులు దారి పొడుగుతా నిరాజనాలు పలుకుతూ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమికి బలంగా మీరు మద్దతు ఇచ్చిన తీరు, మీరు ఆహ్వానించిన తీరు మేము గుండెల్లో పెట్టుకుంటాం. ముఖ్యంగా విజయనగరానికి ఎప్పుడొచ్చినా నాకు వీధుల్లోకి వచ్చి యువత మాకు మార్పు కావాలి, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కావాలని మీ గుండె చప్పుడు నేను ఎప్పుడు చూస్తాను. 2021లో మీ గుండె చప్పుడు వినే వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వం. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఓటు చీలకుండా కలిసి ఉంటే జగన్ అనే అవినీతి పరుణ్ణి, ఒక గూండాని తరిమి ఇక్కడి నుంచి బంగాళాఖాతంలో కలిపేయచ్చు. కావాల్సిందల్లా గుండె బలం, మేధస్సు కావాలి. ఆ రెండు బలంగా ఉన్నాయి. జనసేన, భారతీయ జనతా పార్టీ, బీజేపీ మనందరం కలిసి వచ్చాం. ఇది మన స్వార్థం కోసం కాదు. నిన్న అఫిడవిట్ నేను చూపించాను. నాకు డబ్బులు అవసరం లేదు. దాదాపు ఇన్కమ్ ట్యాక్సే నేను దాదాపు 65 కోట్ల రూపాయలు కట్టిన వాడిని. నాకు అవసరం లేదు డబ్బులు. నేను భవిష్యత్తు మీకు బాగుండాలి. ఇప్పుడు 2047కి బంగారు భవిష్యత్తు ఉండాలి. మీ భవిష్యత్తు కోసం సర్వెంట్ లీడర్షిప్, సేవా నాయకత్వం ఇవ్వడానికి మేము సంసిద్ధంగా నిలబడి ఉన్నాం. కేంద్రంలో మోదీ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి బలమైన నాయకత్వం మీకు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఒడిదుడుకులతో ఉంది, అప్పుల్లో ఉంది, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో వెనకబడిపోయింది. ఒక్క గంజాయిలోనే నెంబర్ 1గా రాష్ట్రం ఉంది. ముఖ్యంగా గంజాయి మత్తుకు పాలవుతున్న యువతందరికీ చెప్తా ఉన్నాను, మీ భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉన్నాడు. మీ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. నాకు నివేదన ఇస్తూ ఉన్నారు, మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు మీ భవిష్యత్తు గురించి. మీకు బలమైన ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు ఇస్తే మీకు ఎలాంటి మాదక ద్రవ్యాలు అవసరం లేదు. మీ సాధింపే ఒక వ్యసనంలా తయారవుద్ది. మీ విజయమే ఒక వ్యసనం అవుద్ది. దానికి మాదక ద్రవ్యాలు, గంజాయి అవసరం లేదు. బలమైన లా అండ్ ఆర్డర్, బలమైన ఉపాధి అవకాశాలు, ఆరోగ్యవంతమైన మనకి ప్రాథమిక వైద్య కేంద్రాలు, ఇవన్నీ మేము ముందుకు తీసుకొస్తామని తెలియజేసుకుంటూ, సమయం తక్కువ ఉండటం వల్ల ఆల్రెడీ నేను నెల్లిమర్రలో నేను చెప్పదలుచుకుని చెప్పాను. యువతకి, మహిళలకి, పెద్దలందరికీ ఒకటే చెప్తున్నాను, మీకు సుస్థిర
ఆర్థిక నేరస్తుడైన జగన్ రెడ్డి రాష్ట్రాన్ని బాగు చేస్తానంటే ఎవరూ నమ్మరని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న అన్నారు. 5 ఏళ్లలో యువతను గంజాయి, మద్యం, మత్తు పదార్థాలకు బానిసం చేసి స్వయం ఉపాధిని అటకెక్కించిన జగన్ యువతను ఉద్ధరిస్తానంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. జగన్ చెప్పే పిట్టకథలు, కట్టుకథలు వినడానికి జనం పిచ్చోళ్ళు కాదన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సోషల్ మీడియా సమావేశంలో ఒక అమ్మాయి తెలుగులో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక జగన్ తెల్లముఖం వేశాడంటే ఎద్దేవా చేశారు. సమాధానం చెప్పకుంటే పరువు పోతుందని జగన్ హిస్టరీలో గూగుల్లో వెతుక్కోమని భార్గవరెడ్డి చెప్పారు. గూగుల్లో జగన్ గురించి వెతికితే సిబిఐ, ఈడీ ఛార్జ్షీట్ల లిస్టు వచ్చింది. జగన్ పెట్టిన షెల్ కంపెనీల లిస్టు కూడా ఉందని అన్నారు. మీటింగ్ పెట్టుకున్నాం. అందులో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్రతినిధులతోటి భేటీ అయి దానికి సంబంధించినటువంటి కొన్ని మాటలు మాట్లాడారు. అందులో పాపం ఒక అమ్మాయి చాలా అమాయకంగా, ఏం తెలియని తలంలో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు అలాంటి ప్రశ్నలు అడగరేము. కాకపోతే ఆ అమ్మాయి పాపం మరి ఎవరన్నా స్క్రిప్ట్ రాసి ఇచ్చారా లేకపోతే ఎందుకు అడిగిందో తెలియదు, కానీ సింపుల్గా నేను ఒక ఆంటర్ప్రెన్యూర్నండి, నాకు మీ లైఫ్ అంతా చూశాను, మీరు పాలిటిక్స్లోకి రాకముందర ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఉండేవారు, ఒక పారిశ్రామికవేత్త మీరు, సో మీ అసలు మీ జర్నీ ఎలా సాగింది, ఇవన్నీ పాపం అలా అక్కడ ఆడియన్స్లో కూర్చుని ఆవిడ అడిగింది. తెల్ల మొహం వేశాడు, బెక్క మొహం వేశాడు. కనీసం ఆ అమ్మాయి తెలుగులో అడిగినటువంటి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేనటువంటి ఒక ముఖ్యమంత్రి వర్యులు. దానికి పక్కన ఉన్నటువంటి పాపం సజ్జల భార్గవరెడ్డి గారు చాలా కష్టపడి, ఎంతో కష్టపడి దాన్ని తెలుగులో, మరి ఏ భాష, తెలుగులోనే అమ్మాయి అడిగింది, ఆ తెలుగుని మరి వీళ్ళు ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పాడో తెలియదు, కానీ ఏదో చెప్దామని ప్రయత్నించాడు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదో ఏమో, ఆయన ఏం సమాధానం చెప్పలేదు. మళ్ళీ ఒక రకమైనటువంటి వెర్రి నవ్వులు, పిచ్చి నవ్వులు నవ్వుతూ కూర్చున్నారు. దానికి సజ్జల భార్గవరెడ్డి గారు ఇంక ఇలా కాదు, సమాధానం చెప్పకపోతే కష్టమైపోతుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ టీడీపీలో చేరికలు మరిన్ని పెరుగుతున్నాయి. తాజాగా నెల్లూరు నగరంలోని విపిఆర్ నివాసంలో మాజీ కార్పొరేటర్ చందులూరు సుభాష్ని కుమారుడు గంగాధర్, వారి మిత్ర బృందం బుధవారం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎలక్షన్లో వాళ్ళ విజయం కోసం కృషి చేస్తూ వాళ్ళ మద్దతు తెలుపడానికి ఈరోజు కలవడం జరిగింది. శ్రీధర్ అన్న కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీలో నియోజకవర్గాల్లో కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ గెలవబోతున్నారు. దాన్ని మేము మా శక్తి వంచన లేకుండా సంపూర్ణంగా కృషి చేస్తాము. థ్యాంక్ యూ. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 27 డివిజన్ చందులూరు సుభాష్రమ్మ గారు మాజీ కార్పొరేటర్, వారి కుమారుడు గంగాధర్ యాదవ్ చురుకైన యువ నాయకుడు. వారు ఈనాడు ఈ ఎన్నికల వేళ మాకు అండగా నిలవాలి. వాస్తవం చెప్పాలంటే 3 రోజుల క్రితమే వారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ 3 రోజులు అక్కడ పరిస్థితి చూశారు. ఈనాడు ఈ యొక్క ఎన్నికల్లో మనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం పనిచేయాలా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పనిచేయాలా, తెలుగుదేశం పార్టీ పనిచేయాలా అని మంచి ఆలోచన చేసి వారి ముఖ్యమైనటువంటి మిత్రులందరితో మాట్లాడి ఈరోజు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ ఉన్నా. గంగాధర్ యాదవ్ చేరికకి అన్ని విధాలా సహకరించి బాధ్యత తీసుకున్నటువంటి నగర డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గంగాధర్ యాదవ్కి తెలుగుదేశం పార్టీలో అటు విపిఆర్ అన్న, నేను ఇద్దరం అన్ని రకాల ప్రోత్సహిస్తామని వారి బంధుమిత్రులందరూ కూడా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండేదానికి ఇచ్చేసిన దానికి మరోసారి ప్రత్యేకంగా. అనంతపురం పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా తాడిపత్రి పట్టణానికి చెందిన దివ్యాంగురాలు పామిశెట్టి చౌడేశ్వరి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో దివ్యాంగురాలు నైనా రాజకీయాల్లోకి రావడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే దివ్యాంగులకు స్థానిక ఎలక్షన్ల నుంచి లోక్సభ ఎలక్షన్ల వరకు 5% రిజర్వేషన్ కల్పిస్తానని ఆమె హామీ ఇచ్చారు. నా పేరు పామిశెట్టి చౌడేశ్వరి. సో నేను అనంతపురం ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను దివ్యాంగురాలని, దివ్యాంగురాలు అయినా సరే ప్రజలకి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నాను. నన్ను గనక గెలిపిస్తే గనక నన్ను గనక గెలిపిస్తే ఈ బిలో పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి దివ్యాంగులకి 5% రిజర్వేషన్ కల్పించాలి స్థానిక ఎలక్షన్స్ నుంచి లోక్సభ వరకు. నెక్స్ట్ ఆర్గాన్ డొనేషన్స్ ని బాగా ఇంప్రూవ్ అయ్యే విధంగా ఆర్గాన్ డొనేషన్ చేసిన ఆ ఫ్యామిలీకి ఒక ఉద్యోగం కల్పించాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొని రావాలి. అనంతపురం జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో మెడికల్ కాలేజ్ని తీసుకొని రావాలి.
పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుతుందని అత్యధిక మెజార్టీతో గెలవాలంటే నాయకులు కార్యకర్తలే కీలకమని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనందకుమార్ అన్నారు. 91-92 వార్డులకు చెందిన పార్టీ క్యాడర్ సమావేశం జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ ఆధ్వర్యంలో గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆనందకుమార్ మాట్లాడారు. నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను గుర్తించామని, అందులో ముఖ్యంగా రైల్వే, నేవల్ ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారందరికీ శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైల్వే అధికారులతో చర్చించి సుమారు 1,815 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేయాలని ప్రాజెక్టు తయారు చేశామని, ఇటీవల సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని అడారి ఆనందకుమార్ తెలిపారు. ఎన్నికల అనంతరం ఈ పనులు కార్యరూపం దాలుస్తాయని ఆయన చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే రైల్వే సంబంధించిన పనులపై దృష్టి సారించలేదని, తెర ఎన్నికల సమయం దగ్గర పడడంతో మేమే చేశామంటూ బహిరంగ మీటింగ్లో చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. నియోజకవర్గంలో వైసీపీకి సానుకూల వాతావరణం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పేడాడ రమణికుమారి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్, 91వ వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షులు గొర్లె అప్పలస్వామి నాయుడు, పార్టీ మండల అధ్యక్షులు గీతల మురళీకృష్ణ, 91, 92 వార్డుల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎస్ఎల్ఎఫ్ సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లు, గృహ సారథులు, వివిధ అనుబంధ సంస్థల మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెహికల్స్ అన్ని అందులో పెట్టడమా, ఈ వెహికల్స్ రావడం వల్ల మనకు బుద్ధి లోపలికి రావట్లేదు. వెహికల్స్ చూస్తే మనకు ఆ వెహికల్ లోపలికి వస్తుంది. మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టండి. ఈరోజు బెహరా భాస్కర్ గారి ఆధ్వర్యంలో బిఐఎల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ సారాంశం రేపు ఎలక్షన్కి ఏ విధంగా ముందుకెళ్లాలని, అలాగే రేపు రాబోయే 18 రోజుల్లో కూడా ఏ విధంగా మేము ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఇటీవలే మొన్న సీఎం గారు వచ్చినప్పుడు సిద్ధం బస్సు యాత్రలో సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వెస్ట్ వచ్చేసరికి మేజర్గా ఇక్కడ 3 సమస్యలు ఉన్నాయి. ఆ 3 ఏంటంటే, ఒకటి డిఫెన్స్ వారు భూముల దగ్గర ఎక్కువ ఈ ఇల్లులు ఉండడం వల్ల చాలామందికి రోడ్డు పాస్వేలు కానీ లేకపోతే రోడ్లు కానీ కూడా వేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే కొన్ని పోర్ట్ ల్యాండ్లో ఎప్పుడో గతంలో ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం ఇది పోర్ట్ ల్యాండ్ ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకు కూడా సరైన పట్టాలు లేకపోవడం కానీ లేకపోతే పోర్టులతో ఇష్యూ ఉండడం కానీ జరుగుతుంది. మూడోది మేజర్గా రైల్వే ఇష్యూస్. ఈ రైల్వే ఇష్యూస్ కూడా మరి నేను వచ్చిన ఈ 18 నెలల్లో కూడా అనేక సార్లు మరి నేను కానీ బెహరా భాస్కర్, ఎందుకంటే బెహరా భాస్కర్ గారికి ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే 91లో 92వ వార్డులో చాలాసార్లు డిఎంఆర్ దగ్గరికి వెళ్ళి డిఆర్ఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో విధంగా ఏదో 1-2 ఇష్యూస్ పరిష్కారం అవ్వడం కానీ మేజర్ ఇష్యూస్ అవ్వడం లేదు. దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని మేము ప్రాజెక్ట్ కింద తయారు చేసి రైల్వే వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ లాగా సుమారుగా 1816 కోట్లు ఈరోజు ఇక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ అవ్వబోతుంది. ఒకటే కాదు, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ లేదా అండర్ పాత్ కానీ లేదా డ్రైనేజెస్ ఏదైతే ఇప్పుడు రైల్వే దాంట్లో ఉన్నాయో డ్రైనేజెస్ అంతా కూడా ఈరోజు మాకు జిఎంసీకి రైట్స్ లేవు డ్రైనేజెస్ చేయడానికి. మేము ఎప్పుడు శాంక్షన్ చేసి వేద్దామన్నా కూడా వాళ్ళు వచ్చి అడ్డేయడం జరుగుతుంది. 6వ వార్డు కార్పొరేటర్ సెరగడం రాజశేఖర్ ఆధ్వర్యంలో గోపాలపట్నం టీడీపీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో దయానంద నగర్ చాకాలిగడ్డకు చెందిన చండే నూకరాజు, లక్ష్మీ దంపతులు 50 మందితో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు కండువా వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి యలమంచిలి కనకేష్, బూత్ కన్వీనర్లు రాపెట్టి జోగినాయుడు, పూజారి జీవ, గ్రామ పెద్దలు మల్లమాల్ నాయుడు, పూజారి సుంకయ్య, మాదిపోయిన పైడమ్మ, లింగాల బాబురావు, వేముల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 100% కృషి చేస్తూ నిరంతరం తెలుగుదేశం పార్టీ అడుగుజాడలో ఉంటూ ఈరోజు గణబాబు గారి సమక్షంలోని మోహరాజు గారు తెలుగుదేశం పార్టీ జాయిన్ అవుతున్నందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మా అందరి తరఫున కూడా అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.
లోన్ల మాఫీ కూడా పెట్టారు. అది చాలా సంతోషంగా తెలియజేస్తున్నారు. పార్టీ మరింత బలంగా చేకూరుతుంది. అందరికీ కూడా ఒక విషయం, మన గణబాబు గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ రోజు మన చాకరఘట్టం అని ఏపీ కోసం ఫ్రీ అనౌన్స్ చేసి ఇచ్చారు. అది మనకి అందరికీ నమస్కారం. ఈరోజు మన దయానంద గారి గురించి ఈరోజు చాకరఘట్ట నుంచి ప్రతి ఒక్క దళితులు సంఘానికి వైస్ ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా కరుడుగట్టిన వైసీపీ అంత గొడవలేని ఇప్పుడు ఈ రోజుకి వైసీపీ చేసే పనులు బట్టి, వాళ్ళు చేసే విభేదాలు బట్టి, చేసే కృషి నెక్స్ట్ అక్కడ చేసిన అభివృద్ధి చూసి నచ్చి ఈరోజు ఆ పార్టీని వీడి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది దళితుల తరఫున. అతను కూడా ఇప్పుడు నుండి కష్టపడి పనిచేసే వ్యక్తి కాబట్టి ఈ టీడీపీ నుండి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే రాజశేఖర రెడ్డి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎమ్మెల్యే గణబాబు గారికి చాలా థ్యాంక్స్. ఆ తర్వాత నాయుడు గారికి మోటివేట్ చేసి నన్ను గణబాబు గారు పార్టీలో చేరు టీడీపీలో ఉండడానికి చాలా థ్యాంక్స్. అలాగే జీవ కూడా నాకు మోటివేట్ చేశాడు, సొంతగా కూడా చేశాడు. ఆ తర్వాత నేను కార్పొరేట్ రాజశేఖర్ గారు అయితే 8 సంవత్సరాలు బట్టి నా పార్టీలోకి వచ్చి చెప్పాడు, వస్తానని చెప్పాను. నేను వైఎస్ఆర్ పార్టీలో 20 సంవత్సరాలు బట్టి కష్టపడినా నాకు గుర్తించలేదు. గణబాబు ఎన్నోసార్లు నన్ను నా పార్టీలో జాయిన్ అయిపోయి నేను దగ్గర గతంలో 10 సంవత్సరాలు బట్టి చెప్పినా నేను రాలేదు. మొన్న సారేమో డైరెక్ట్గా మా పార్టీలోకి వచ్చి నోపలా చెప్తే వెంటనే నా సంతోషం కొద్ది వీళ్ళందరూ కృషి చేశారు. అందుకే ఆత్మశుద్ధితోని గణబాబు గురించి నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ఎలాగ సీఎం అవ్వాలి, గణబాబు ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలి అని చూసుకొని సంతోషంతో మోటివేట్ చేసి జనాలని ఓటేసి డైరెక్ట్గా సైకిల్కే ఓట్లు వేయండి అని నేను ఎత్తుకొని తీసుకెళ్ళి వికలాంగుల ఓటు తీసుకెళ్ళి ఆత్మశుద్ధితో చేస్తాను. నేను అలాంటి నన్నేమో పార్టీలో గుర్తించలేదని నా సొంతంగా నా సంతోషం కొద్దే ఇంకా ఎవరో చెప్పలేదు. నేను ఆల్రెడీ వీళ్ళు చెప్పినా విని కూడా నేను వచ్చాను టీడీపీలోకి. గణబాబుని గెలిపించాలని ఆత్మశుద్ధితో నేను చేస్తానని మీ అందరి సమస్యలోనే గుర్తుకుంటాను. ప్రభుత్వంలో మేమేం చేసి మీ ప్రభుత్వం లేదు. ఇది హెల్తీ కాంపిటీషన్, అభివృద్ధిలో పోటీ పడాలి. రాజకీయాలు అనేటువంటి ఎన్నికల్లో చూడాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ మీద ఊరంతా కలిసి పోరాడాలి. ఆ సందర్భంలోనే గ్రామానికి సంబంధించిన సమస్యలు చెప్పడం కానీ ఇవన్నీ ఉండేవి. సో ఏది ఏమైనా అదొక ట్రాక్ల ఆనుకొని బయట ఉండేటువంటి కాలనీ మీ అంతా. సో అక్కడ ఉండేటువంటి ఎక్కువ పేదరికం ఉంది. కష్టపడితేనే కానీ ఎవరికి కూడా ఉపాధి దొరకనటువంటి ప్రాంతం అది. కాబట్టి వాళ్ళకి ఆదాయాలు పెరగాలి, వాళ్ళ ఖర్చులు తగ్గాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కునేటువంటి ఈ ప్రభుత్వం కాదు. ఇవి అందరూ చూసారు. కరెంటు బిల్లులు కానీ చెత్త పన్ను కానీ చెత్త పన్ను అడుగుతున్నారా అడగలేదా? పెన్షన్ కూడా కట్ చేసి మరీ తీసేసుకుంటారు ఎవరైనా కట్టకపోతే. పెన్షన్లు చాలామంది క్యాన్సిల్ చేశారు. సో ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి ధరలు పెరిగిపోయినాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి, ఇంటి పనులు పెరిగిపోయినాయి, అన్నీ పెంచి ఈరోజు మళ్ళా మనకి బటన్ నొక్కితే డబ్బులు ఇస్తామంటుంటే ఎవరికి ఆదాయం పెరిగే మార్గాలు చూపిస్తే మనం ఎవరి మీద ఆధారపడతాం. ఆ ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఆ అపరామకం ఈరోజు ప్రజల్లో ఉంది, పేదవాళ్ళలో ఉంది, మధ్యతరగతి ఉంది, వ్యాపారస్తుల్లో ఉంది, ఉద్యోగస్తుల్లో ఉంది. యువకులకైతే ఉద్యోగ అవకాశాలు లేవు, కంపెనీలు రాలేదు, వ్యాపార సంస్థలు రాలేదు, వచ్చిన వాళ్ళు కూడా పారిపోయారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అది మన గాజువాక నియోజకవర్గం నుంచే మొదలవుతుందని పల్లా శ్రీనివాసరావు అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా నేను ఎప్పుడూ ప్రజాసేవకి అంకితమై ఉంటానని, మా పార్టీ ప్రధాన ధ్యేయం స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడం, నిర్వాసితులకు, స్టీల్ ప్లాంట్ కార్మికుల పట్ల మా పార్టీ ఎప్పుడూ ఒకే మాటపై నిలబడుతుందని అన్నారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్ట్ మనం కాపాడుకోవాలంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొదటగా అగరంపూడి టోల్ ప్లాజా తీసేస్తామని బాల శ్రీనివాస్ హామీ ఇచ్చారు. గంగవరం ప్రాంతంలో జెట్టి ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్ కార్డుల బదిలీ, ఉపాధి అవకాశాలపై ప్రధానంగా దృష్టి సారించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తానన్నారు. ముఖ్యంగా
ఏదైతే నిన్న పల్లా శ్రీనివాసరావు గారి నామినేషన్ అయిందో ఎంతో అఖండ ప్రజలందరూ కూడా అఖండ స్వాగతాలు పలికి అన్ని వార్డుల నుంచి వచ్చి అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి విజయం దిశగా అందరూ కూడా కలిసి వచ్చారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ ద్వారా కూడా మేము అన్ని వార్డుల్లో మిత్రపక్షాల అభ్యర్థి అయిన పల్లా శ్రీనివాసరావు గారి విజయం కోసం మేము కృషి చేస్తాం. మా జిల్లా అధ్యక్షులు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు పార్టీ అంతా కూడా అందరూ కూడా కలిసి పనిచేయడం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ముఖ్యంగా నిత్యావసర ధరలు అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా పేదవాడు ఏదైతే కాయ కష్టం చేసిన తర్వాత సాయంత్రానికి సేద తీర్చుకోవడం కోసం మద్యం ఏదైతే సేవిస్తాడో ఆ మద్యం కూడా విలువైన మద్యం కూడా కాకుండా అమ్మఒడి పేరుతో ఇలా ఏదైతే ఈ కుడి చేతితో ఇస్తూ ఎడం చేతితో నాన్న గుడి ద్వారా పేదవాడి కష్టం దోచుకునే పరిస్థితి. ముఖ్యంగా ప్రతి వాడికి కూడా రోజుకి 200 రూపాయలు చొప్పున, నెలకి 6,000, సంవత్సరానికి 72,000 రూపాయలు పేదవాడి నుంచి దోపిడీ చేసే పరిస్థితి. పెన్షన్ 3,000 ఇవ్వచ్చు. ఈ విధంగా 13,000 ఇచ్చిన 15,000లో కూడా 2,000 కట్ చేసి 13,000 రూపాయలు ఇచ్చి ఈ విధంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా రాష్ట్రంలో 22,000 రూపాయలు సుమారు ప్రతి ఒక్కరి దగ్గర దోచుకునే పరిస్థితి. అదే డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా మద్యం మీద కూడా ఈ విధంగా చేసి అక్రమంగా అతి తక్కువ ధరలో 30 రూపాయలకి తయారయ్యే బాటిల్ మీద సుమారు 250 రూపాయలు కలెక్ట్ చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పేదవాడి యొక్క శ్రమను దోపిడీ చేసిన పరిస్థితి. అలాగే టిట్కోయిలు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో పల్లా శ్రీనివాసరావు కేటాయించారో అవి మరలా వాళ్ళకి కేటాయించకుండా వాళ్ళ మంగళసూత్రాలు తాకట్టు పెట్టి 25,000 రూపాయలు కట్టుకుంటే ఈరోజు తిరిగి డీడీ ఇవ్వని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ద్వారా కూడా మేము మున్సిపల్ కమిషనర్ దగ్గర ధర్నా చేశాం. వారు ఆ 25,000 రూపాయలు కూడా సుమారు 5 సంవత్సరాల నుంచి కూడా వారికి ఇవ్వని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా పేదవాడు 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి నిత్యావసరాలు పెంచి ప్రతిరోజు కూడా ఎవడో కూడా క్షేమం కూడా లేని పరిస్థితి. ఇటువంటి ప్రభుత్వానికి కంపల్సరిగా పాల్గొనవలసిన పరిస్థితి ఉంది. ఆ దిశగా మేము భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షాల అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు తెలుగు కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి మా ఆహ్వానం మన్నించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు గాను మీ అందరికీ కూడా నేను ప్రెస్ సోదరులందరికీ పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి ఈరోజు మీ ద్వారా నిన్న జరిగినటువంటి నా నామినేషన్ ఏదైతే యాత్ర ఉందో దాన్ని విజయవంతంగా ప్రజల సహకారంతో అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలాగే అభిమానుల సహకారంతో మీ అందరి సహకారంతో మరి మేము నామినేషన్ వేయగలిగాం. ఆ నామినేషన్ను చూసిన తర్వాత ఆ నామినేషన్ ఆ పాదయాత్ర కావచ్చు, ఆ యాత్ర కావచ్చు, అది చూసిన తర్వాత నిజంగా నా భూతో నా భవిష్యత్ లాగా ఉంది. అంటే నేను ఎప్పుడు కూడా అంత జనాన్ని చూడలే. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇటు విశాఖపట్నంలో ఒక గాజువాకలో కావచ్చు, విశాఖపట్నం పార్లమెంట్ కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో కావచ్చు, రేపు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంగా రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే మీ ద్వారా నేను గాజువాక పుర ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు అలాగే అభిమానులకు అందరికీ కూడా మీ ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా మీద భరోసాగా పెట్టి అంతమంది మరి స్వచ్ఛందంగా పాల్గొని సుమారు 3 గంటల పాటు ఆ మండు టెంట్లో మాతో పాటు అక్కడ నామినేషన్ ఫైలింగ్ కోసం వచ్చినందుకు వారందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సోదరులారా, ఈరోజు మళ్ళీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.